గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ బాలాజీ నూజెల్లా, మీ చీఫ్ ఫిజియోథెరపిస్ట్, పల్స్ హాస్పిటల్, మియాపూర్. బేసిక్ గా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. దీంట్లో చాలా మంది ఇన్ఫాక్ట్ ఇనీషియల్ గా నేను దీంట్లో క్లియర్ ఆఫ్ చేయాల్సింది ఏంటి అంటే, చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి నాకు స్పాండిలైటిస్ ఉందండి అని అంటారు. బట్ బేసిక్ గా ఏంటి అంటే, స్పాండిలైటిస్ ఇస్ నాట్ అ సింగిల్ థింగ్ అండ్ ఇట్స్ అ రాంగ్ నోషన్. బేసిక్ గా అందరికీ స్పాండిలైటిస్ ఉండదండి. బ్యాక్ వచ్చే ప్రాబ్లమ్స్ లో, అంటే మీకు లో బ్యాక్ వచ్చే ప్రాబ్లమ్స్ లో బేసిక్ గా 4 రకాలు ఉండొచ్చు. స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలైసిస్, స్పాండిలోలిస్థెసిస్. సో స్పాండిలోసిస్, ద ఫస్ట్ వన్, ఈజ్ బేసికల్లీ డీజనరేటివ్ డిసీజ్. అంటే ఏంటంటే మీకు మోకాళ్ళు అరిగినట్టు కానీ, అలాగే స్పైన్ లో కూడా అరగడం అనమాట. అది ఏజ్ రిలేటెడ్ గా కానీ, లేదా ఎక్కువ లోడ్ ఎక్కువ తీసుకున్నా సరే స్పైన్ అరుగుతూ ఉంటుంది. సో అది కామన్ గా మనము ఎక్స్రే తీస్తే కనుక మనకి ఎముక అరిగింది అనడం స్పాండిలోసిస్. స్పాండిలైటిస్ అనేది సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ కాజ్డ్ బై సమ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్. అంటే ఎముకకి వాతం రావడం, మీ వెన్నుముకకి వాతం రావడం. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానీ, ఇవన్నీ స్పాండిలైటిస్ కింద వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్పాండిలోలైసిస్ అనే పదమే మీకు చాలా క్లియర్ గా ఏంటంటే, అది అక్కడ ఏదో సంథింగ్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం. సో అక్కడ బోన్ డీమినరలైజేషన్ జరగడం. సో అవన్నీ మేము టెక్నికల్ గా మా పరిభాషలో స్కాటిష్ డాగ్ అపియరెన్సెస్ అని, ఇలాగా స్పైన్ లో కొన్ని చేంజెస్ ఉంటూ ఉంటాయి, లైటిక్ లీజన్స్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడాను కొన్ని జెనెటిక్ గాను ఆర్ కొన్ని బైబర్త్ కంజెనిటల్ గా కొన్ని అవుతూ ఉంటాయి స్పాండిలోలైసిస్. అలాగే తర్వాత ఎక్వైర్డ్ కొన్ని ఉంటాయి, కొన్ని డీమినరలైజేషన్ అంటే ఎముకలో సాంద్రత తగ్గడం వల్ల కూడా కొంత ఎముక అనేది తేడా పడుతుంది. ఆ తేడా పడిన ఎముక ఒకవేళ విరిగి చిన్నగా స్ట్రెస్ వల్ల కొంచెం ఫ్రాక్చర్ లాగా అయ్యి ఒక ఎముక మీద, ఒక వెన్నుముక మీద ఇంకొక వెన్నుముక, ఇలా పై వెన్నుముక కింద ఎముక మీదకి జారితే, ఎదరకి జారితే యాంటీరోలిస్థెసిస్ అని, వెనక్కి జారితే రెట్రోలిస్థెసిస్ అని అంటాం. సో దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. సో మీరు రెగ్యులర్ గా మీకు వచ్చే అరుగుదల ఏమిటి అంటే స్పాండైలోసిస్. సో స్పాండిలైటిస్ అని అనకండి, స్పాండైలోసిస్. ఈ స్పాండైలోసిస్ అనేది మెడలో అయితే కనుక సర్వికల్ స్పాండిలోసిస్ అని, నడుములో అయితే కనుక లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. మరైతే వీపులో ఎందుకు రాదండి? వీపు మొత్తం అంతా కూడా, వీపు భాగంలో ఉండే వెన్నుముక మొత్తం అంతా కూడా ఒక థొరాసిక్ కేజ్ తో కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. బట్ అదర్వైజ్ సర్వైకల్ అండ్ లంబార్, నెక్ కానీ బ్యాక్, సర్వైకల్ అంటే నెక్, లంబార్ అంటే బ్యాక్, ఇక్కడ ఎక్కువ మూవ్మెంట్స్ అవి మనకు జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడైతే ఎక్కువ మూవ్మెంట్ ఉందో అక్కడ తప్పకుండా రాపిడ్ కానీ, లేదంటే లోడ్స్ కానీ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ ఎక్కువ పడడం వల్ల తొందరగా అరిగి ఏజ్ రిలేటెడ్ గా, ఇంకోటి ఇవాళ రేపు మనం ఏజ్ కి సంబంధించి లేకుండా చాలా మందికి తొందరగా అరుగుదల అనేది వస్తుంది. అది ఎందుకు అంటే, ఒకటి మనం తినే ఫుడ్ లో సరైన బలం లేకపోవడం, దానివల్ల ఎముక సాంద్రత కోల్పోవడం, అంటే బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడం, అదే విధంగా అబ్నార్మల్ వర్క్ లోడ్స్. ఇవాళ రేపు మనం చూస్తే కనుక మన జీవన వ్యవహార శైలి, లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయిందండి. ఈ లైఫ్ స్టైల్లో మనం ఎక్కువసేపు కూర్చోవడము, ఇలా స్లౌచ్ అయి కూర్చోవడము, మనకి రెగ్యులర్ గా ఈ మధ్యన మనం చూస్తుంటే కనుక ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేదంటే డెస్క్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువసేపు మనం అలాగే కూర్చొని ఒకటే పొజిషన్ లో ఫస్ట్ కూర్చోవడం, స్ట్రైట్ గా నిటారుగా కూర్చున్నా మెల్లగా టైం అయ్యే టైంకి ఇలాగ వంగిపోవడము, అండ్ నెక్, ఫార్వర్డ్ నెక్ పోస్చర్, ఇవన్నీ కూడా చేయడం వల్ల కొన్ని స్ట్రక్చరల్ ఆర్ మెకానికల్, ఇన్ఫాక్ట్ బయోమెకానికల్ డిజార్డర్స్ అనేది మనకి వస్తూ ఉన్నాయి. దానివల్ల అరుగుదల అనేది చాలా తొందరగా వస్తుంది. ఈ మధ్యన ఏజ్ కి సంబంధం లేకుండా వస్తుంది. పూర్వకాలం మాకు చాలా మంది అంటూ ఉంటారు, మా తాతలు వాళ్ళు పొలాలు అవి చేశారంటే వాళ్ళకి ఏం శుభ్రంగా ఉన్నారు అని అంటే, దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు తీసుకున్న ఫుడ్ అలాంటిది, మంచి బలవర్ధకమైన ఆహారం. ఇవాళ రోజున మనకు అలాంటి బలవర్ధకమైన ఆహారం లేదు. అన్ని చోట్ల కూడా మిళితమే, అన్ని చోట్ల కూడా వీ హావ్ గాట్ అడల్టరేషన్ ఇన్ ఫుడ్. దెన్ రెండో పాయింట్, అప్పట్లో వాళ్ళకన్నా డయాగ్నోస్టిక్ టెస్ట్స్ లేవు. ఏమో తీసుకుని ఉంటే అప్పట్లో వాళ్ళకు కూడా అరుగుదల బయటపడి ఉండేదేమో. ఇప్పుడు మనకి టెస్ట్స్ అనేవి చాలా ఈజీగా అవైలబుల్ అయిపోయి
అక్రాస్ ద కౌంటర్ మనం వెళ్ళి కావాలంటే ఎక్స్రే ఎంఆర్ఐ తీయించేసుకునే పరిస్థితిలో ఉన్నాం. సో అందుకని చెప్పి మనకి ఎక్కువ టెస్ట్ చేయడం వల్ల ఎక్కువ బయటపడుతున్నాయి అనేది కూడా నా అభిప్రాయం. అసలు ఇంత చెప్పారు, అసలు వీటన్నిటికీ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుందాం. స్పాండిలైటిస్, స్పాండిలోలైసిస్ అండ్ లిస్థెసిస్ గురించి విడిగా మనం మాట్లాడుకుందాం వేరే ప్రోగ్రామ్ లో. కానీ స్పాండైలోసిస్ మన రెగ్యులర్ గా ఉండే మన అందరిలో ఒక 90% మందిలో 190% మందిలో చూసే అరుగుదల గురించి మాట్లాడుకుంటే దీనికి మళ్ళీ మనం చేయాల్సింది ఏమిటి, ఏం కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ రిడక్షన్. వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవన శైలి మార్పు. 3 పోస్చర్ అండ్ పోస్చర్ కేర్, మీరు కూర్చునే పొజిషన్ ని కానీ ఆ పొజిషన్ యొక్క కేర్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ పోస్చర్ అండ్ పోస్చర్ కేర్ లో మనం చూసుకుంటే పోస్చర్ ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దట్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెయిట్ రిడక్షన్ కి ఫస్ట్ డైటింగ్, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ రీసెంట్ స్టడీస్ లో చెప్పింది ఏంటంటే బ్యాక్ పెయిన్, మెకానికల్ ఇడియోపతిక్ మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటే నార్మల్ మెకానికల్ లో బ్యాక్ పెయిన్, దానికి పెద్దగా కారణం ఏమీ లేదు, పెథాలజికల్ రీజన్ ఏమీ లేదు. అలాంటి వాటికి ఈవెన్ వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అని రీసెంట్ స్టడీస్ లో కూడా తేలింది. అన్ని నడు నొప్పులకి కాదండి. ఇడియోపతిక్ మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటే ఏంటి అంటే క్రానిక్ లో బ్యాక్ పెయిన్, అది కూడా పెద్దగా దానికి ఆర్గానిక్ రీజన్ ఏమీ లేదు. అంటే అక్కడ డిసీజ్ కానీ డిస్క్ ప్రాబ్లం కానీ లేదు, అంటే ఇట్లాంటి లిగమెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు, ఓన్లీ పోస్చర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. సో మెయిన్ గా వెయిట్ రిడక్షన్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ టు రెడ్యూస్ ది లోడ్ ఆన్ యువర్ బ్యాక్. సో ఈ బేసిక్ థింగ్స్ ఇవన్నీ పాటించి ఇంకా ఫర్దర్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని తప్పకుండా బీ హెల్త్ ద్వారా, ఈ బీ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని చెప్పి నేను భావిస్తున్నాను. ఫర్ ఆల్ యువర్ మెడికల్ నీడ్స్, follow and subscribe to Be Health. Thank you.